బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో తప్పులు సరిచేసేందుకు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సామంచి సర్వేశ్వరరావు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక పంచాయతీ కమిషనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో మరో అవినీతి తిమింగలం వెలుగు చూసింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో తప్పులు సరిచేసేందుకు 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు కమిషనర్ సర్వేశ్వరరావు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తాడు. రాము, మురళి, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావును ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లో తప్పులు సరిచేయడానికి కోటదుర్గ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భారతి నుండి కమిషనర్ 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అయితే డిమాండ్ చేసిన తర్వాత ఏసీబీ అధికారులను డాక్టర్ రౌతు భారతి అయితే సంప్రదింపు చేశారు. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరైతే కమిషనర్ సర్వేశ్వరరావు ఉన్నాడో డ్రైవర్ రాజును డాక్టర్ భారతి దగ్గరికి అయితే పంపించడం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు చూస్తుండగానే డాక్టర్ భారతి ఎవరైతే డ్రైవర్ రాజు ఉన్నాడో రాజుకి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఏసీబీ అధికారుల సమక్షంలోనే కమిషనర్ తో డాక్టర్ భారతితో మాట్లాడిపించడం జరిగింది. ఈ క్రమంలో మీరు అనుకున్న 20,000 కూడా మీ డ్రైవర్ రాజుకి ఇచ్చివేశానని, నా పని చేయండి అని డాక్టర్ భారతి చెప్పడంతో దాన్ని ఏదైతే రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులు కమిషనర్ ఇంటికి వెళ్లి ఆయన అదుపులో తీసుకున్నారు. అయితే విచారణ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. అదే రాజుకి వివరాలు సేకరించారు, ఎవరు పంపించారు ఏంటి విషయంపై కమిషనర్ వెళ్ళమంటే వెళ్ళాను, అక్కడ డబ్బులు ఇస్తానన్నారు, తీసుకోమని చెప్పారు, నేను ఆ క్రమంలోనే వచ్చిన డ్రైవర్ రాజు అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా పాల్గొండకి సంబంధించి మున్సిపల్ ఏదైతే నగర పంచాయతీ కమిషనర్ ఉన్నారో ఆయన కూడా ఇదే విధంగా ఏసీపీ రైడ్ లో సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రెండోసారి మనం చూసుకుంటే నగర పంచాయతీ సంబంధించి ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న సామంచి సర్వేశ్వరరావు కూడా ఏసీపీ అధికారులు అదుపు చేసుకున్నారు. పాల్గొన్న నగర పంచాయతీ సంబంధించి కమిషనర్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసి ఏసీబీ అధికారులు అయితే వెల్లడిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము.